ఖైరతాబాద్ బడా గణనాథుడి దగ్గర కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో 130 జంటలు పాల్గొన్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చి కళ్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉందంటున్నారు భక్తులు. మరోవైపు 6వ రోజు బడా గణపతి దర్శనాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి ఈరోజు 6వ రోజు దర్శనం కొనసాగుతా ఉంది. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం నేను ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణంలో ఉన్నాను. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇటు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తా ఉన్నారు. అదే విధంగా ఈ రోజు 6వ రోజు గణపతి కళ్యాణం అనేది కూడా ఘనంగా జరుగుతూ ఉంది. సిద్ధి బుద్ధి సమేత గణపతి కళ్యాణము సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా చూసుకున్నట్టయితే దాదాపు 130 జంటలతో గణపతి కళ్యాణం ఎంతో వైభవంగా జరుగుతా ఉంది. ఈ గణపతి కళ్యాణం చూడడానికి పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు అందరూ కూడా ఒకే కలర్ డ్రెస్ లో వేసుకొని 150 జంటలు ఇటు సిద్ధి బుద్ధి వినాయకునికి సంబంధించి కూడా కళ్యాణంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక ఈ కళ్యాణం అనంతరం కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చి దర్శించుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో ఓవరాల్ గా ఖైరతాబాద్ ప్రాంతం అంతా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున జనాలతో కూడా మనకు రద్దీగా కనిపిస్తా ఉంది. సో ఇదే రద్దీ అయితే ఈ రోజంతా కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఇటు టెలిఫోన్ భవన్ కావచ్చు, దాంతోపాటు లకడీ కపుల్ కావచ్చు, ఇటు ఐమాక్స్ థియేటర్ దగ్గర నుంచి ఇటు మెట్రో స్టేషన్, దాంతోపాటు ఎంఎంటీఎస్ దగ్గర నుంచి 3 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఏ క్యూ లైన్ చూసినా కూడా రద్దీ కనిపిస్తా ఉంది. ఇక నిన్న చూసుకున్నట్టయితే దాదాపు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి దర్శనం చేసుకున్నారు. దాదాపు నిన్న ఆదివారం అవ్వడంతో కూడా ఎక్కడ చూసినా కూడా మనకు భక్తుల రద్దీ అనేది కొనసాగింది. దాదాపు నిన్న మనకైతే 2.5 నుంచి 3 లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నట్టు కూడా అంచనా ఉంది. ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మొత్తం ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే 5 రోజులలో దాదాపు మనకు మొత్తంగా చూసుకున్నట్టయితే 7 లక్షల మంది కూడా వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకున్నారు. ఇక ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మనకు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా కూడా దర్శనమిస్తా ఉన్నాడు. విశ్వశాంతి మహాశక్తి గణపతికి సంబంధించి కూడా ఈసారి మనకు 3 ముఖాలు 5 సర్పాలు పడగవిప్పిన 5 సర్పాలు 8 చేతులతో దర్శనమిస్తా ఉన్నాడు. మరి అట్లాంటి బడా గణేష్ ఈ సంవత్సరం 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దాదాపు 69 అడుగుల్లో దర్శనమిస్తా ఉన్నాడు. మరి అట్లాంటి భారీ 69 అడుగుల గణేషుని దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది కూడా వస్తూ ఉన్నారు. ఇక చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి కూడా కళ్యాణం అంతే వైభవంగా జరుగుతూ ఉంది. దాదాపు 130 జంటలు కూడా వచ్చి కళ్యాణంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మన ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు, దాదాపు ఎంతో ఆధ్యాత్మికంగా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించి కూడా సిద్ధి బుద్ధి సమేత వినాయక కళ్యాణం జరుగుతూ ఉంది. మరి అలాంటి కళ్యాణంలో పాలు పంచుకోవడం కూడా వీళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా భావిస్తూ ఉన్నారు. సో చాలా వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా కళ్యాణంలో పాల్గొంటూ అదే విధంగా ఇటు వినాయకుడికి సంబంధించి కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక ఒక్కసారి కూడా మన క్యూ లైన్ లో కూడా చూసుకోవచ్చు, దాదాపు పెద్ద ఎత్తున రద్దీ అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఓవైపు కళ్యాణం జరుగుతూ ఉంది, మరోవైపు ఇటు భారీ గణనాథునికి సంబంధించి కూడా పూజా కార్యక్రమాలు మహా ఆరతి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇక ఇటు క్యూ లైన్ లో చూసుకున్నట్టయితే దర్శనం కోసం భక్తులంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? వినాయక్ నగర్ నుండి. వినాయక్ నగర్ నుంచి. ఓకే, ఎట్లా అనిపిస్తా ఉంది కళ్యాణంలో పాల్గొనడం? చాలా బాగుంది, అదృష్టం కూడా కావాలి. ఎట్లా ముందే మీకు ఇన్ఫార్మ్ చేశారా అమ్మ మీరు? ఇన్ఫార్మ్ చేశారు, 20 డేస్ ముందే ఇన్ఫార్మ్ చేశారు. అంత భారీ గణనాథుడు చూడడము, ఇక్కడ ప్రాంగణంలో సిద్ధి బుద్ధి కళ్యాణంలో పాల్గొనడం చాలా బాగుంది, అదృష్టం కూడా కావాలి. మా అదృష్టం అది, మా జన్మ ఏదో జన్మ పుణ్యం కదా. కళ్యాణంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళ జన్మ ధన్యమైందని కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు ఇదే చూస్తూ ఉండగా మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి. సిద్దిపేట నుండి వచ్చామండి. మీరు అప్లై చేసుకున్నారా కళ్యాణంలో పాల్గొంటామని చెప్పేసి? వైశ్య సంఘం ఉంది ఇక్కడ, మా ఈఎంపూడి రాపిచ్చిండు. వైశ్య సంఘంకి వెళ్ళి మేము మొన్న హోమంలో పాల్గొన్నాం, ఈరోజు కళ్యాణంలో పాల్గొన్నాం. హోమంలో పాల్గొనడం, ఖైరతాబాద్ బడా గణేష్ సిద్ధి బుద్ధి కళ్యాణంలో పాల్గొనడం ఏ విధంగా అనిపిస్తోంది? పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. దాదాపు కళ్యాణంలో పాల్గొనడం ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఉందని చెప్తా ఉన్నారు. ఆర్య వైశ్య సంఘంకి సంబంధించి కూడా వీళ్ళంతా పాల్గొనడం జరిగింది. సో వీళ్ళంతా కూడా ఆర్య వైశ్య సంఘం నుంచి అప్లై చేసుకొని, అంటే 20 రోజుల ముందుగానే మేము కళ్యాణం అదేవిధంగా హోమం కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పేసి ముందు వీళ్ళంతా అప్లై చేసుకోవడం జరిగింది. సో అప్లై చేసుకున్న తర్వాత కూడా వీళ్ళందరినీ
జంటల్ని సెలెక్ట్ చేసి దాదాపు 130 జంటలకు సంబంధించి కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో కూడా పాల్గొంటూ ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘం ఎవరైతే ఉంటుందో వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చిన వాళ్ళంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నారు. సిద్దిపేట కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి. చెప్పండి మీ పేరు శేఖర్ ఎక్కడి నుంచి వచ్చారండి? సో కళ్యాణంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తోంది? పూర్వజన్మ సుకృతం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? బాగానే ఉన్నాయండి. ఓకే, చెప్పు చిన్న నీ పేరు? గిరిత్విక్. బడా గణేష్ బాగుండా? బాగుండు. ఫస్ట్ గణేశుడు మా తాత వాళ్ళ తాత ఇప్పించాడు. అవునా? ఓకే. సో ఎట్లా అనిపిస్తా ఉంది ఈ రోజు రావడం? దర్శనం చేసుకున్నావా? చేసుకున్నా. ఇక్కడ ఎట్లా ఉంది జనాలు కావచ్చు, వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు? మొత్తం 200 జంటలతోటి కళ్యాణం చేస్తున్నాం. నువ్వు ప్రతి సంవత్సరం వచ్చి దర్శించుకుంటావా ఖైరతాబాద్ బడా గణేష్? మా ఇల్లు ఇక్కడనే, రోజు వస్తాం. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల కోలాహలం ఓవైపు కొనసాగుతుంది, మరోవైపు కళ్యాణ కార్యక్రమం కూడా అంతే వైభవంగా జరుగుతూ ఉంది. దాదాపు 130 పైగా జంటలంతా వచ్చి కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించి భక్తుల కోలాహలం కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 7 లక్షలకు పైగా వచ్చి కూడా భక్తులు దర్శనం చేసుకున్నారు. సో ఇప్పటికీ ఇటు ఖైరతాబాద్ బడా గణేష్ ప్రాంగణంలో కూడా మనకు హోమం కార్యక్రమం జరిగింది. ఇక ఈ రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతా ఉంది. ఈ కళ్యాణ మహోత్సవంతో కూడా పెద్ద ఎత్తున జనాలంతా కూడా ఇటు వైపు కళ్యాణం చూస్తా ఉన్నారు, మరోవైపు బడా గణేష్ కూడా దర్శించుకుంటా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర భక్తుల కోలాహలం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు.